హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ అమ్మాయి. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియోని ఎండ్ వరకు చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇది వచ్చేసి వినాయక చవితికి ముందు రోజు ప్రిపరేషన్ వ్లాగ్. ఫస్ట్ అయితే వెళ్ళేసి మోడాకులు అయితే తెంపుకొని వచ్చేసి చాలా మా మమ్మీకి అయితే ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత మా తమ్ముడికి కాల్ చేసి వినాయకుడిని చేయడానికి మట్టి కావాలి, మట్టి తెప్పియమని చెప్తే మా తమ్ముడు తెప్పించాడనమాట. సో ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళి మట్టి తీసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళాను. మట్టి తీసుకున్నాను అనమాట. చాలా మట్టి అయితే తెప్పించాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా. సో కొంచెం పెద్ద చేద్దామా చిన్న చేద్దామా సరిపోయినా ఎందుకని కొంచెం ఎక్కువ తెమ్మంటే తెచ్చారనమాట అంకుల్. సో చాలా ఉండింది, చాలా బరువు ఉండింది అనమాట నేను పట్టుకోగానే. సో అలా మట్టి తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి దాన్ని మంచిగా దాన్ని మొత్తం ఇట్లా మెత్తగా ఇట్లాగా కూడా మొత్తం మెత్తగా అయ్యే వరకు మంచిగా మిక్స్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇక నేను ఎక్కడైతే చేయాలనుకున్నానో దాని మీద పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకొని స్టార్ట్ చేసేసాను. నేను చేయడం కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఫోన్లో ఒక రిఫరెన్స్ తీసుకొని తర్వాత చేస్తున్నప్పుడు మా చెల్లిని, మా డాడీని, మా మమ్మీని కూడా అందరిని అడిగి చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కింద బేస్ చేశాను అనమాట, ఒక స్టెప్. దాని మీద ఇంకొక స్టెప్ చేశాను. చేసి దాన్ని ఇట్లా స్మూత్గా అనేసి దాని మీద నేను ఇప్పుడు వినాయకుడిని చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే పక్కకు ఒక పిల్లో లాగా పెట్టేశాను. ఆ తర్వాత లెగ్స్ చేస్తున్నాను అనమాట. నేనేమంత పర్ఫెక్ట్ కాదు చేయడంలో, ఎట్లా వచ్చినా ఓకే అనుకున్నాను. సో పర్ఫెక్ట్గా రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మనం ఎంత శ్రద్ధతో భక్తితో చేసామనేది ఇంపార్టెంట్. సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చిందనమాట నా గణపతి. ఇక్కడ ఏమైందంటే నేను ఎలుకకి ఇయర్స్ పెట్టడం మర్చిపోయాను అనమాట. నెక్స్ట్ డే అంత అయిపోయాక అప్పుడు చూసుకున్నాను నేను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఇంటి ముందట ఏమంటారు వాటిని, పత్రి అంట దేవుడికి పెట్టి. సో అవి ఇంటి దగ్గర దొరుకుతాయి కదా, అవి వెళ్ళి తీసుకొచ్చానమాట. సో దగ్గరలో దొరికేటి తెంపుకొచ్చి మంచిగా వాష్ చేసి అక్కడ ఒక పక్కకైతే పెట్టేశాను. తర్వాత నా దగ్గర పెయింట్ కలర్స్ ఉన్నాయి కదా, సో వాటితోనైతే ఇక్కడ గణపతికి పైన 3 నామాలు ఇంకా చేతిలో ఓం అనేది అయితే రాశాను అనమాట. కలర్స్ కూడా వేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకు మళ్ళీ ఉన్నది కదా ఇట్లనే ఉండని అనేసి అలా ఉంచేసాను అనమాట. తర్వాత ఇక్కడ పూజ చేసే దగ్గర గ్రీన్ కలర్ మ్యాట్ ఉండే కదా వెనకాలది, ఇది డెకరేషన్ది. సో అది అలా కొంచెం ఇలా ఫోల్డ్ చేసి అక్కడ వరకు అయితే వేసాను అనమాట. నేను డాడీ కలిసి పెట్టేసి దానికి ఆగనికి టేప్ అనేది అయితే వేస్తున్నాము. సో ఈ వ్లాగ్కి ఇదనమాట. నేను చేసిన వినాయకుడు ఎలా ఉంది అనేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వినాయక చవితి సెలబ్రేషన్ వ్లాగ్ పెట్టేస్తాను నేను, పూజది. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ అమ్మాయి. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.